జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. హన్మకొండలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయం పట్టుకుందన్నారాయన. అందుకే వరంగల్ సభలో రేవంత్ నోట తిట్ల పురాణం తప్ప ప్రజలు, మహిళలు, పేదలకు పనికొచ్చే ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు హరీష్ రావు. ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు 2500 ఇస్తామని. ఈడెగబెట్టింది కానీ మొన్న మహారాష్ట్ర పోయి 3000 ఇస్తా అని చెప్పొచ్చింది. ఈడ ఇచ్చే 2500కేమో 100 రోజులు ఇస్తాం బాండ్ పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి డబ్బల ఓట్లేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు. మహారాష్ట్రలో పోయి 3000 ఇస్తా అని చెప్పొస్తుండ. ఇది నేను ఏం చేసినావు? నిన్న మహిళలకు ఏం చెప్పినావు నువ్వు? మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా? తొక్కుతాడట. ఏం తొక్కుతావు? అందుకే నేను బూతుల సీఎం అన్నారు. మెడల పేగులు వేసుకొని తిరుగుతా, కండ్ల గుడ్లు కూడా వీకి ఆడతా. ఎవడన్నా సీఎం మాట్లాడాల్సి అదే ఆ మహిళలకు కావాల్సింది. మహిళలు ఏమెదురు చూసిండ్రు? మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు. అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, 13,000 ఇచ్చిండు, నువ్వు అంతకంటే ఎక్కువ ఏమని ఇస్తావేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు. వడ్డీ లేని రుణం 8 నెలల ఇస్తలేవు, గదేమన్నా రిలీజ్ చేస్తాడేమో, మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు. ఆనాడు ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు, 500 రూపాయలు ఇస్తా అన్నాడు, గవిగిట్టేమని ఇస్తారేమో అని మహిళలు ఎదురు చూసిండ్రు. కానీ ఏమిచ్చిండు? గాడిద గుడ్డు.